పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి ఉన్నప్పుడు, ఆయనకి సంబంధించి ఇదివరకు సోషల్ మీడియాలో ఆయనకి వాలంటీర్లు ఉండేవాళ్ళు. అంటే స్వచ్ఛందంగా మాట్లాడేటటువంటి వాడు. అప్పుడు ఏం మాట్లాడినా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. కేవలం స్టాఫ్ టైప్‌లో ఉన్నటువంటోళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఓ 10, 15% మంది స్వచ్ఛందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 100కి 70 మంది స్వచ్ఛందంగా ఉంటారు. ఓ 30 మంది పెయిడ్ ఉంటారు. వాళ్ళందరికీ గూడా ఆహ్, వాళ్ళ గురించి ఒక్క నెగెటివ్ అంటే మనం పాజిటివ్ అనుకుంటాం. వాళ్ళకి నెగెటివ్‌గా కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే నేను పైకి లేపాను. అలాగే ఈ పొత్తు కోసం ఎన్ని చివాట్లు తిన్నానో నాకు తెలుసు అంటూ ఏదైతే మొన్న మాట్లాడారో భీమవరం, దాని మీదన తెలుగుదేశం పార్టీకి సంబంధించి సోషల్ మీడియా చాలామందికి ఆగ్రహావేశాలు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఈ టైపు స్టేట్మెంట్ ఇది. నేను ఊరికినే నోటికొచ్చిందేం చెప్పట్లేదు. బేసిక్‌గా మరి ఈ దండాలే పెట్టి 10 ఏళ్ల నుంచి బయట ఉన్న ఒకే ఒక్క ముద్దాయి బెయిల్ రద్దు చేయించలేకపోయావు. మరి ఇవే దండాలు పెట్టి అమరావతి ఆంధ్ర రాజధాని అని చెప్పించలేకపోయావు. వేలాది మంది రైతుల ఘోష ఒక్క దండం పెట్టి తీర్చలేకపోయావు. ఒక్క దండం పెట్టి విశాఖ ఉక్కును కాపాడి విశాఖ రైల్వే జోన్ ఇప్పించలేకపోయావా? పనికిమాలిన పొత్తుల కోసం నీ ఆత్మగౌరవాన్ని ఎందుకు దిగజార్చుకోవడం కొద్దిగా వివరణ ఇస్తావా? ఇది కావూరి శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు. మరికొంతమంది 5-6 ట్వీట్లు వేసిన అయినా మనకి ఎందుకులే పొత్తులో ఉన్నాడు. మంగళగిరి సేఫ్ కాదురా నాయన, నీకు వద్దురా, సేఫ్ కాదురా నీకు, ఆ చిరంజీవితో నీ వల్ల కాదురా 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 అని చెప్పిన మళ్ళీ చిరంజీవి మార్చేసి ఇంకెవరు చిరంజీవే కాదు ఎవరు నిలబడినా అక్కడ కష్టము. అది 1 సైడెడ్ కాదు. అది మంగళగిరి ఎంచుకోవడమే చారిత్రాత్మక తప్పిదం లాస్ట్ టైమే. ఈసారి మళ్ళా దాంట్లోనే ఇది ఎట్లుంటదంటే సినిమాల్లో బాగుంటది. ఏంది ఓడిపోయిన చోటనే ఎత్తుక్కోవాలి, ఏగిన చోటే గుద్ద గడుక్కోవాలి, ఇవన్నీ డైలాగులు రాసుకునే దానికి బాగుంటది. రాజకీయాల్లో దీనికి పనికిరాదు. దాని పేరేమంటారు, ఈ ఇట్లాంటి పట్టింపులు వాటికి పోయితే మాడు బగులుతుంది. ఏడిగా ఆడాడో కడుక్కోవాల. ఇది నేను ఎప్పుడు గెలవని తెలుగుదేశం చోట గెలిపిస్తా. అవన్నీ వాళ్ళకి ఎవరికైనా చెప్తే వింటారు. ఎప్పుడు గెలిపించింది గెలవని చోట కాదు. ఎప్పుడు క్యాడర్ ఉండి లీడర్ లేకుండా ఓడిపోయిన నియోజకవర్గము మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. ఎప్పుడు 40% పైనే వచ్చింది తెలుగుదేశం. అది ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. అక్కడ మంగళగిరి పోటీ లోకేష్ గురించి అయినా సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి అయినా. వాళ్ళలో చాలా ఇంటలెక్చువల్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళది తప్పు జరుగుతోందని తెలిసినా వాళ్ళలో ఇంటర్నల్‌గా మాట్లాడతారు కానీ బయటకు వచ్చి మాట్లాడరు. కాబట్టి తెలుగుదేశం గురించి విమర్శించేటప్పుడు అంటే తెలుగుదేశాన్ని విమర్శించట్లేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ లోపాన్ని రైజ్ చేస్తున్నారు కానీ వాళ్ళు అందుకు అంగీకరించరు అన్నది గుర్తుపెట్టుకోవడం బెటర్.